ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటన్నా రీసెంట్‌గా మొక్కజొన్న రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. గానీ కూటమి ప్రభుత్వం అనేది మా మా హయాంలో రైతులందరూ ఆనందంగా ఉన్నారని మాట్లాడుతున్నారు. ఏమంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రైతు సుభిక్షితంగా ఉన్నాడో చెప్పండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ధరలు ఎక్కడుండయి, ధరలు ఎక్కడ ఉండయి. వా- ఇప్పుడు ధాన్యం ధరలు ఏమాత్రం ధరలు లేక గిలగిలగల కొట్టుకులాడే పరిస్థితుల్లో రైతులు ఈరోజు ఉంది. నిన్న చూస్తే మొక్కజొన్నకు ధర ఎక్కడ ఉంది? మొక్కజొన్నకు ధర లేదు. మొక్కజొన్నకు కానీ వడ్డుకు కానీ మినుముకు కానీ ఈ అమాంతంగా ధరలన్నీ తగ్గిపోయి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయ్యి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ధరలు ఏ విధంగా ఉన్నాయి? వడ్డు 2000 ఉంది. ఈరోజు వడ్డు ఎంత ఉంది? 1700, 1750 ఆ రేంజ్లో కొంటున్నారు. మినుములు జగన్మోహన్ రెడ్డి గారు 10,000, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 10,000 ఉంది. ఈరోజు అంతా 7,273. ప్రజలకి రైతులకి ఎక్కడ నీకు రైతులకు గిట్టుబాటు ధర ఎక్కడ దొరుకుతుంది? గిట్టుబాటు ధర ఏది రైతులది? మొక్కజొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 2500 పైన ఉండేది. ఈరోజు ఎంత ఉంది? ఈరోజు చాలా తక్కువగా ఉంది. కాబట్టి ఏంటంటే మొక్కజొన్న విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గిట్టుబాటు ధరలు లేక రైతులు చాలా కుందేలు అవ్వడం జరిగింది. ఇది ఎంత మాత్రం సహించరాని విషయము. దీని మీద గట్టిగా మంచి ఉద్యమం తీసుకొచ్చి రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా చేస్తామని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. అన్న తమిళనాడులో విజయ్ గారు సీఎం అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేస్తున్నారని జన సైనికులు అంటున్నారు. ఎందుకంటారు ఇలా? పవన్ కళ్యాణ్ ఎందుకు ట్రోల్ చేయకూడదు? ఈ విషయంలో ఎందుకు ట్రోల్ చేయకూడదంటే అక్కడ తమిళనాడులో విజయ్ గారు ఒక్కడే ఏ పార్టీకి పొత్తు పెట్టి కాకుండా ఒక్కడే ఉన్నటువంటి 235 సీట్లలో పోటీ చేసి ధైర్యంగా ఓడినా గెలిచినా నేనే అన్ని బాధ్యతతో తీసుకొని మొత్తం అన్ని పోటీ చేసి ఈరోజు సీఎం స్థాయికి వెళ్ళినటువంటి విజయ్ గారు ఎక్కడ? పవన్ కళ్యాణ్ గారు నువ్వు చంద్రబాబుని వెనకమాల పెట్టుకొని అయ్యా నువ్వు ఉంటేనే నేను ఉండేది లేదు, నువ్వు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటేనే లేకపోతే నాకు ఇక్కడ మనుగడ లేదు అని చెప్పేసి అని నువ్వు చేయటం ఎక్కడ? ఆయనకి ఈయనకి పోటీ ఎక్కడ? ఆయన దమ్ముగా డేరుగా ముఖ్యమంత్రి అయ్యాడు. నువ్వు చెయ్యి, ఒంటరిగా నువ్వు పోటీ చెయ్యి. 190 స్థానాల్లో నువ్వు ఒంటరిగా పోటీ చేసి గెలువు, అప్పుడు నిన్ను మగాడని అంటాం. అంతేగాని విజయ్కి నీకు ఏడ పోలిక? విజయ్ ఏడ నాకలో కానున్నాడు, నువ్వు ఏడా ఎక్కడ నక్కలో కానుండవు. నీకు ఆయనకి పోటీయా? ఏ మాత్రం పోటీ కాదు. విజయ్ ద గ్రేటు, నువ్వు ద వేస్ట్. అన్న ఈ కూటమి నాయకులు కూడా అంటున్నారు ఎక్కడో తమిళనాడులో విజయ్ గెలిస్తే మీరు ఎందుకు అరుస్తున్నారు వైసీపీ వాళ్ళు, మీరు ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్క రాష్ట్రాల్లో ఏ రోజు ఎవరితోటి మాట్లాడలేదు. అలాంటిది విజయ్కి సపోర్ట్గా ఫోన్ చేసి మరీ మాట్లాడి ఏ విధంగా చూస్తారు? రాజకీయ పార్టీలు అనేది ఒక రాష్ట్రంలో ప్రజలు అనేవాళ్ళు ఈ రాష్ట్రం వాళ్ళు అక్కడ ఉంటారు, అక్కడ ఆ రాష్ట్రం వాళ్ళు ఇక్కడ అనేది ఉంటూ ఉంటారు. వలసలు అనేది కామన్గా జరుగుతూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి వలసలు ఉన్నటువంటి మనం అక్కడి నుంచే తెలుగు రాష్ట్రం విడిపోయింది కూడా మెడ్రాస్ నుంచే. కాబట్టి అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటాము. దానికి తోడు ఇక్కడ ఉన్నటువంటి మన వైఎస్ఆర్సీపీ ప్రభావం కూతికాతి ఆ నగరాల్లో ఉండటం వలన కూడా మనోళ్ళు కూడా మ్యాక్సిమం అటుకెళ్ళి కొంత సపోర్ట్ చేసినటువంటి కారణం వలన, దానికి తోడు పెళ్ళిళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెళ్ళిళ్ళలో కలిసి సేకరణ తీసుకోవటం ఒకటి. ఆయన విజయ్ గారి పర్యటన అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో మన కార్యకర్త ఒక అతను అందించడం వలన అది పట్టుకొని కొంచెం చేయటం వల్ల కొంత స్ఫూర్తికాతి సింపతి వచ్చి ఆయన కూడా కొన్ని ఓట్లు కూడా గైన్ అయ్యి గెలవటం కూడా జరిగిందని చెప్పేసి అని మేము భావిస్తున్నాము. ఇది దాంట్లో తప్పే ఉంది. ఒక పార్టీకి కార్యకర్తలు అనేవాళ్ళు సపోర్ట్ చేయడంలో తప్పేం లేదు. దాంట్లో వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ట్రోల్ చేయాల్సినంత అవసరం లేదు. తెలుగుదేశం వాళ్ళకి ఆ అర్హత కూడా లేదు.